చూస్తే నిప్పులు తొక్కిన లయన్లా అరుస్తారు. అమ్మతో మాత్రం ఎంత బుద్ధిగా చక్కగా మాట్లాడుతున్నాడు అని గొనుక్కుంటూ వాళ్ళకి బాయ్ చెప్పి బైక్ ఎక్కింది. ఇంటికి కాస్త దూరం వచ్చాక బైక్ ఆపి 2 సైడ్స్ కూర్చోవే అన్నాడు. నాకు ఇలాగే బాగుంది, అయితే ఇక్కడే ఉంటావు, ఇంటికి వెళ్ళిపోతా, కీస్ తిప్పి ఇంజిన్ ఆఫ్ చేసి అయితే వెళ్ళు అన్నాడు ఏడుపు మొహంతో చూస్తూ. ఎందుకు ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడవు? నువ్వు చెప్పిందే జరగాలి, నీ మాటే వినాలి, అంతేనా? ఎంత ఇష్టంగా నీ కోసం చీరలో రెడీ అయితే నిమిషం కూడా చూడకుండా మార్చేయమని చెప్పావు. అడిగితే చంపేసేలా ఆ చూపు ఒకటి. నీకోసం ఎంతలా ప్రిపేర్ అవుతున్నా ఏదో ఒకటి అని మనసంతా డిస్టర్బ్ చేసేస్తావు. హేట్ యూ అంటున్న వైష్ణవి చెయ్యి పట్టి లాక్కొని సందిట్లో బంధించాడు. వదులు నన్ను. నిన్ను ఎంత అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నా అస్సలు అర్థం కావు. ఎలా నీతో సర్వైవ్ అవ్వాలో కూడా తెలియట్లేదు. కొట్టి తిట్టేవాడికి ఒక క్లారిటీ ఉంటుంది, కానీ నీలా యాటిట్యూడ్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ అస్సలు అర్థం కాదు. ఏ సెకండ్ ఎలా ఉంటావో గుర్తించడం కష్టం. నిన్ను గుర్తించమని సన్మానం చేయమని నేను అడగలేదు. జస్ట్ నన్ను ఫాలో అయిపోతే చాలు, మిగతావన్నీ నేనే చూసుకుంటాను. ఆమె బుగ్గ శుతి మెత్తగా నిమిరి చెప్పాడు. ఆ మాటల ప్రభావమేమో సైలెంట్గా 2 సైడ్స్ ఎక్కి కూర్చుంది. నా వీపుకి నీ హార్ట్కి మధ్య గాలి కూడా దూరడానికి వీల్లేదు అంటూ బైక్ రైస్ చేశాడు. శాడిస్టోడు, రొమాన్స్ కావాలి కానీ స్వీట్గా అడగడం రాదని తిట్టుకుంటూ మహి వీపుని పెవికిక్లా అతుక్కుపోయి అతని ఛాతిని చుట్టేసింది. వెచ్చని స్పర్శ ఇద్దరిలో మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేస్తుంటే స్మూత్గా బైక్ నడుపుతూ ఆరెంజ్ కలర్లో ఉన్న వైష్ణవి చేతిని తీసుకొని కిస్ చేశాడు. ట్రిమ్ చేసి రఫ్గా ఉన్న అతడి మీసం చేతికి గరుకు తగిలి చక్కిలి గింత పుడితే నవ్వుతూ చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే చూపుడు వేలిని కొరికాడు చిన్నగా. నొప్పి అంది. అలవాటు చేసుకో అంటూ ఆమె అరచేతిని చంపకి ఆనించి ఇంత సాఫ్ట్గా ఉండేంది నీ హ్యాండ్ అన్నాడు. ఏమో అంటూ అతని వీపుకి తలార్చి పెట్టుకొని ఆ ఫీల్ని అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది. పావుగంటకు ఒక రెస్టారెంట్ ముందు ఆపి వైష్ణవిని లోనికి తీసుకెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. అలా కూర్చోవడం కోసం శారీ వద్దు అని అన్నావు కదా అంది. మాట్లాడకుండా తింటే వెళ్దాం అన్నాడు. ఎక్కడికి అడిగింది తింటూ. మహిదర్ సీరియస్గా చూసేసరికి కామ్గా ఫుడ్ కంప్లీట్ చేసి జ్యూస్ తాగి ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది. ఇప్పుడు తింటే కోల్డ్ చేస్తుందంటూ హాట్ కాఫీ ఆర్డర్ ఇస్తుంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి అంతే అని పట్టు పట్టింది. ఒక్క స్నీజ్ అయినా వచ్చిందో చస్తావు చెప్తున్నా. తుమ్మితే చంపేస్తారా? ఇదేం బాగాలేదు. వైష్ణవికి నచ్చిన ఫ్లేవర్లో తెప్పించి తింటూ ఉండు, ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. ఎక్కడికో అనుకుంటూ తన్వికి కాల్ చేసి మాట్లాడుతూ వైష్ణవి ఐస్ క్రీమ్ ఫినిష్ చేసేసరికి వచ్చాడు. బిల్ పే చేసి బైక్ దగ్గరకు వెళ్ళేసరికి బ్యాగ్ ఒకటి తగిలించి ఉంది. ఏంటి ఈ బ్యాగ్ అంది. ఐరన్కి ఇవ్వడానికి ఎక్కువ అన్నాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా తిన్నగా సమాధానం చెప్పడని మూతి తిప్పుకుంది. మరో పావు గంటకు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యారు. మహి ఎక్కడికి అడిగింది ఆశ్చర్యంగా. హనీమూన్కి. బ్యాగ్లో టికెట్స్ తీసి వైష్ణవిని తీసుకుని అరైవల్స్ వైపు తీసుకెళ్తుంటే వైష్ణవి గుండె గుబేలుమంది. హనీమూన్ ఏంటి, అది కూడా నాకు చెప్పకుండా అనుకుంటూ మహి నా మాట విను, నీతో మాట్లాడాలి అంది. సెక్యూరిటీ చెక్ అయ్యాక నేరుగా ఫ్లైట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సీట్స్లో కూర్చోబెట్టి ఏంటి అని అడిగాడు. నిజమే చెప్తున్నావా? నేను అబద్ధం చెప్పాను ఎప్పుడైనా? లేదు, కానీ ముహూర్తం, అత్తయ్య, అమ్మ అని కంగారు పడుతూ ప్రసన్న గారు జాగ్రత్త చెప్పినప్పుడు కళ్ళలో ఏదో భావం కనబడింది. అది గుర్తు తెచ్చుకొని అంటే అమ్మ అత్తయ్యకి తెలుసా ఇదంతా? నమ్మలేక అడిగింది. తెలుసు, వాళ్ళ పర్మిషన్తోనే వెళ్తున్నాం, కానీ నేను రెడీగా లేను. నేను రెడీ చేస్తాను. మహి, జస్ట్ షట్ యువర్ మౌత్. మనం వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అయ్యే వరకు మౌత్ తెరవకూడదు అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా స్లీప్ వేయి. చాలా పని ఉంది నీతో అన్నాడు కన్ను కొట్టి కళ్ళు మూసుకుంటూ. షాక్తో ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒసే వైషు, పెద్ద శివగామిలా ఎగేసుకుంటూ రెచ్చగొడతా అని వస్తే ఇలా ప్లాన్ రివర్స్ చేసేశాడు నీ శాడిస్ట్ మొగుడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అనుకుంటూ ఆలోచనలో ఉండగా ఆమె తల తన ఛాతి మీదకు తెచ్చుకొని నీ ఇష్టం లేకుండా ఏం జరగదు, కానీ ఓవర్ థింకింగ్ చేయకుండా గమ్మున పడుకో అన్నాడు. అతని మాటల్లో మృదుత్వానికి కాస్త టెన్షన్ వదిలేసి హాయిగా అతని గుండెలపై నిద్రపోయింది. కోయంబత్తూరులో ల్యాండ్ అయింది ఫ్లైట్.
వాళ్ళ కోసం కార్ రెడీగా ఉండటంతో మహి నెల క్రితం పర్చేస్ చేసిన ఓన్ రిసార్ట్కి స్టార్ట్ అయ్యారు. వైష్ణవి అతని వెంట నడుస్తుందే తప్ప ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. భయం కాదు కానీ ఏదో తెలియని సిగ్గు బిడియం తనని చుట్టేశాయి పూర్తిగా. తన చెయ్యి మహిదర్ చేతిలో భద్రంగా ఉండటం చూస్తూ బెదురు వీడి అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఆమె చెయ్యి ప్రెస్ చేసి సిటీకి దూరంగా ఉన్న సొంత రిసార్ట్కి చేరుకునేసరికి టైం 11 దాటింది. బిల్డింగ్ ముందు ఆగిన కార్ రివర్స్ చేసుకుని డ్రైవర్ రిటర్న్ వెళ్ళిపోతే బెదురుగా చూస్తున్న వైష్ణవి చెయ్యి పట్టుకుని లోనికి తీసుకువచ్చాడు. ఫ్లైట్ ఎక్కే వరకు గలగలా మాట్లాడిన తను ఒక్కసారిగా మూగనోము పట్టడం గమనిస్తూనే ఉన్నాడు. చుట్టూ చీకటి, దూరంగా ఎక్కడా మనిషి జాడ లేదు. అడవిలా ఉందేమో. అక్కడక్కడ కీచురాల శబ్దం మాత్రం లీలగా వినపడుతుంది. తన ఫింగర్తో సెన్సార్ లాక్ తీసిన మహి లోనికి వస్తే వెనకే ఉన్న వైష్ణవి ముందుకు తిరిగాడు. సడన్గా అతను అలా తిరిగేసరికి వెనక్కి తూలబోతున్న ఆమెను పట్టుకొని కనురెప్పలు మూశాడు. మహి వణికే గొంతుతో ఏదో కలవరం. ఆమెను ముందుకు తెచ్చుకొని మరో చెయ్యి నడుము చుట్టూ వేసి భుజం మీద గడ్డం నిలిపి లోనికి తీసుకువచ్చాడు. కాళ్ళకి మెత్తగా తాకిన స్పర్శకి మహిదర్ చెయ్యి తీయడంతో చూసిన ఆమెకి గోల్డెన్ లైటింగ్లో ఉన్న హాల్ కింద తెల్లని మార్బల్ మీద ఎర్రని గులాబీ రెక్కలతో పూలదారి అటు ఇటు క్యాండిల్స్ వెల్కమ్ చెప్తున్నాయి. ఆ హాల్ మొత్తం రోజ్ లావెండర్ అరోమాతో ప్లెజెంట్గా వస్తుంది. డోర్ లాక్ చేసి బ్యాగ్తో పైకి వెళ్తున్న మహిని ఓరకంట చూస్తూ చుట్టూ చూస్తూ అక్కడే నిల్చుంది. లోనికి వచ్చిన అప్పటి నుంచి అరోమాకే ఒక విధమైన మత్తు ఆవహించింది. మనసంతా తేలిక పడింది. గోర్లు కొరుక్కుంటూ నిల్చున్న తనని చూస్తూ ఓయ్ అని పిలిచాడు. చూడలేదు తను. ఏయ్ నిన్నేనే. అతని పిలుపులో అల్లరికి అస్సలు చూడలేదు. కిందకు వస్తున్న మహిని గమనించి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ తలుపుని తాకి ఆగింది. ఏంటి సత్యభామ, ఫోన్లో అంతలా కవ్వించి నాలో అలజడి రేపి ఇప్పుడు ఇలా భయపడుతూ పారిపోతున్నావు? తనని గోడకు లాక్ చేసి అతి దగ్గరగా వస్తూ అడిగాడు. మాట్లాడలేదు. ఓయ్ సత్యభామ చూడవే ఇలా. ఏంటి సిగ్గే? ఓరగా కనుపాపలు పైకెత్తిన ఆమె కళ్ళలో ఏదో భావం. చుబుకం పట్టుకొని చిన్నగా కొరికి చెవి దగ్గరకు చేరి నువ్వు నాకు కావాలి అన్నాడు చిన్నగా చిలిపిగా. ఆమె చేతులు అతని షర్ట్ని గట్టిగా బిగిస్తే అయోమయంగా చూస్తున్న ఆమెని 2 చేతుల్లోకి తీసుకుని పైకి ఎత్తుకెళ్ళాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెకు తలాంచుకుంది. లయబద్ధంగా స్మూతీ టోన్తో వినిపిస్తున్న గుండె చప్పుడు వింటూ నన్ను ఇంతలా టెన్షన్ పెడుతూ నువ్వు మాత్రం ఇంత కూల్గా ఎలా ఉంటావు అని అడిగింది. రూమ్ ముందు దించి మొగుడు ఇచ్చే సర్ప్రైజులకి షాకులకి థ్రిల్ అవ్వకుండా ప్రతిదానికి భయపడి సస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు థింగర్ దానివని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు. గుర్రుగా ముక్కు ఎర్రగా చేసుకుని చూసింది. తనని ముందుకు లాక్కుని ఎరుపు రంగులోకి మారిన పెదాలు చూస్తూ ఫస్ట్లో చాలా డేరింగ్గా ఉన్నావు కదే, ఇప్పుడు ఎందుకు నాకు ఇంత బంపర్ ఆఫర్ ఇస్తున్నావు? బ్రెయిన్ వాడటం మానేశావా అని ఐవింగ్ చేశాడు. నువ్వు నా లైఫ్లోకి రాకముందు వరకు నా బ్రెయిన్ బాగానే పనిచేసింది స్వామి. తమరు వచ్చాకే ఇలా తగలబడింది. ఒకటి చెప్పవే, నా కమాండింగ్కి యాటిట్యూడ్కి నువ్వు సఫర్ అవుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా అని సూటిగా ప్రశ్నించాడు. ఇప్పుడు ఇంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చింది? అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. నిన్ను ఇష్టపడిందే నీ యాటిట్యూడ్ బలుపు చూసి. ఏ అమ్మాయికైనా పొగరుగా షార్ప్గా ఉండే నీలాంటి అబ్బాయిలే నచ్చుతారు. ఎక్కడో కొందరు మాత్రమే సైలెంట్ పర్సన్స్ కావాలి అనుకుంటారు. నేను మాత్రం నీకు పడిపోయా అంది చిన్న నవ్వుతో. ఇలాగే ఉండు మరి. నాకు నువ్వు తింగరిగా అల్లరి చేస్తూ తిట్లు తింటూ ముద్దుగా అలుగుతూ క్యూట్గా బొంగమూతి పెడితేనే ఇష్టం. సో ఇదే కంటిన్యూ చేస్తూ అలవాటు చేసుకో అని గదిలోకి తీసుకొచ్చి అటు సైడ్ నీకు కావాల్సిన యాక్సెసరీస్ ఉన్నాయి, కరెక్ట్గా 15 మినిట్స్లో రావాలి అని చెప్పాడు. రాకపోతే 16 నిమిషంలో నేనే వస్తాను అన్నాడు. వద్దులే నేనే వస్తానని. అవును ఇదంతా పక్కా ప్లాన్తో చేసావా అంది. తనని కింద నుంచి పై వరకు తెరిపారా చూసి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే నిబ్బా బ్యాచ్ని కండోమ్స్ పీల్స్ క్యారీ చేస్తూ పక్కా ప్లాన్తో ఉన్నారే. నేను ఉండడంలో తప్పు లేదు.
నువ్వింకా 60s ఎరాలో లేవు ఊహల్లో విహరించడానికి. ఇంకో 2 ఏళ్ళు ఆగితే భూమి మీదకు వచ్చి 3 దశాబ్దాలు పూర్తవుతాయి. ఇంకా బ్రహ్మచారిగా ఉన్నాను అంటే అనుమానిస్తుంది లోకం. ఓ, అందుకే పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫస్ట్ నైట్కి తొందరపడుతున్నారా అని నవ్వుతున్న వైష్ణవిని ఉరిమేలా చూసేసరికి దెబ్బకి వెళ్ళింది. షవర్ చేసి వచ్చి బెడ్ మీద ఉంచిన కవర్ ఓపెన్ చేసిన వైష్ణవికి మిర్చి రెడ్ పల్చని చీర దర్శనం ఇచ్చింది. పట్టుకుంటే చేతిలోంచి జారిపోయేలా ఉన్న దాన్ని పూర్తిగా విడదీసి చూసింది. రెడ్ శారీ మీద గోల్డ్ లీవ్స్ ప్రింట్తో చాలా బాగుంది. దానికి జతగా ఉన్న బ్లౌజ్ పెట్టికోట్ తీసుకొని చేంజ్ చేసుకుని మిర్రర్ ముందుకు వచ్చేసరికి సన్నని హిప్ చైన్ కనబడింది. అమ్మాయిగా తొలి రాత్రి గురించిన ఆలోచనలు ఉన్నాయి కానీ అతిగా భయపడేంత ఇన్మెచ్యూరిటీ లేదు తనలో. జ్యువెలరీ బాక్స్లో ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ తీసి వాటి మధ్యలో ఎర్రని మట్టి గాజులు జత చేసి వేసుకుంది. నుదుటిన రెడ్ కలర్ స్టోన్ బింది, పాపిట్లో ఎర్రని సింధూరం, కలువ కళ్ళకి నల్లని కాటుక దిద్దుతుంటే స్ట్రాబెర్రీలా ఉన్న పెదాలు విచ్చుకున్నాయి. అదే ఇంట్లో అయితే 4 ఆడవాళ్ళు తయారు చేస్తారు. చేసినంతసేపు ఏవేవో అల్లరి మాటలు చెబుతూ ఇంకా సిగ్గుతో చితికిపోయేలా చేస్తారు. కానీ ఇక్కడ తను అలంకరించుకున్నంతసేపు మహి తలపుల్లో మునకలు వేస్తూ ఉంది. డోర్ తడుతూ వైషు అన్న పిలుపు మహిదర్ నుంచి అని మాత్రం బదులు ఇచ్చింది. ఓపెన్ ది డోర్. గుండె నిండా ఊపిరి పీల్చుకొని తనని తాను ఫ్రీగా మార్చుకొని వెళ్ళి డోర్ తీసింది. ఆమె చూపులు నేలకు రాసిచ్చింది. వైట్ ట్రౌజర్ కింద ఉన్న తెల్లని మహిదర్ పాదాలు చూస్తూ చీర కొంగుని చేత్తో నలిపేస్తుంది. ఎంతకీ మాట్లాడకపోవడంతో నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆమె రూపాన్ని కళ్ళలో బంధించడంలో మాట్లాడటం మర్చిపోయిన వాడిలా ఉండిపోయాడు. వైట్ అండ్ వైట్లో చందమామలా ఉన్నాడు. తనలాగే రెడ్ కలర్లో రెడీ అవుతాడని అనుకుంటే వైట్ వేశాడు. అదే విషయం అడిగింది ఆత్రం ఆపుకోలేక. ఎందుకు వైట్ కలర్ వేర్ చేశావని బొంగమూతి పెట్టుకుని. లుకింగ్ ప్రీటీ అన్నాడు గులాబీని చేతికి ఇచ్చి. థ్యాంక్స్ అని తీసుకుని చెయ్యి ముందుకు చాసిన మహిదర్ని అయోమయంగా చూస్తుంటే కమ్ విత్ మీ అన్నాడు. అప్పటి వరకు తగ్గిన హార్ట్ బీట్ మళ్ళీ రైజ్ అయింది. మహిదర్ వెనకే నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. ఎక్కడికి? ఇందాక వచ్చిన రూమ్ క్రాస్ చేసి వెళ్తుంటే అడిగింది. డోంట్ షౌట్ అని హాల్లో నుంచి కనెక్టెడ్ డోర్ తీసి టెర్రస్ మీదకి తీసుకెళ్లి క్లోజ్ చేసిన వైష్ణవి ఐస్ ఓపెన్ చేయమన్నాడు. మబ్బులు పట్టిన ఆకాశంలో చంద్రుడు దోబూచులాడుతుంటే చల్లని పిల్లగాలి అలా వచ్చి పులకింతలు రేపుతూ వెళ్తుంటే ఒక్కసారిగా లైట్స్ వెలిగాయి. టెర్రస్ మొత్తం పూలతో నిండిపోయింది. సెంటర్ టేబుల్ నిండా గులాబీ పూలతో డెకరేషన్ చేసి క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. వాటితో పాటు పక్కనే ఉన్న సౌండ్ సిస్టమ్ నుంచి సాఫ్ట్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. వెనక నుంచి వైష్ణవి నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపించి మరో చేత్తో ఆమె ఎడం చెయ్యి పట్టుకుని చిన్న చిన్న లెగ్ మూమెంట్స్ ఇవ్వమని తనకి చెప్పి మ్యూజిక్కి తగ్గట్టుగా కాలు కదుపుతున్నారు. అస్సలు నమ్మలేక నోరు తెరిచి చూస్తుంది. తను మహిదర్తో డాన్స్ వేస్తుందా? వావ్ అంది థ్రిల్ అవుతూ. మ్యూజిక్ తగ్గట్టుగా కాళ్ళు కదుపుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఈ క్షణం మనది, ఇదే ఆ ఇద్దరి భావం. ఆ క్షణం డాన్స్ చేస్తూనే కొంచెం ముందుకు వంగి ఆమె చెవి వెనక ముద్దు పెట్టి ఆర్ యూ రెడీ అని అడిగాడు. అతని మత్తైన వాయిస్కి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. రెడీగా లేవా? వైష్ణవిని టర్న్ చేశాడు. టెన్షన్గా ఉంది. తిరుగుతూ బ్యాలెన్స్ కోసం మహిదర్ భుజం మీద చెయ్యి వేసింది. ఆమె అరచెయ్యి పట్టుకుని నెమ్మదిగా తిప్పుతూ టెన్షన్ పడకుండా చూస్తాను. నా భయం పోగొట్టడానికేనా ఇదంతా? ఇష్టంగా చూస్తుంటే మన కోసం, మన మెమరీస్ కోసం చెప్తూ విల్లులా ఆమెని వెనక్కి వంచి తెల్లని కంఠం మీద పెదవులు నిలిపాడు. రఫ్గా తాకిన అతని గడ్డం ఆమెలో ప్రకంపనలు రేపగా షర్ట్ గట్టిగా పట్టుకుంది. మెడ నుంచి చెక్కిళ్ళు స్పృశిస్తూ ఎర్రగా ఊరిస్తున్న పెదవుల వైపు ఆశగా చూశాడు. అతని చూపులు గమనిస్తూ ఆమె పెదవులు విచ్చుకొని అతన్ని ఆహ్వానించాయి. ముందుకు వచ్చి తాకబోయి ఆగి ఆమెను సరిగా నిల్చోబెట్టి ఆకలిగా లేదా అన్నాడు. మూతి ముడుచుకుంది. ముద్దు ఇవ్వలేదని. ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసి తినమంటూ ఎదురుగా కూర్చున్నాడు. కిస్ ఎక్స్పెక్ట్ చేశానని నిజాయితీగా చెప్పింది. నవ్వుతూ తింటున్నాడు సమాధానం చెప్పకుండా. ఇద్దరు లైట్ ఫుడ్ సైలెంట్గా ఫినిష్ చేశారు.
ఆ ఎన్విరాన్మెంట్ కాసేపు ఆస్వాదించి లేచి నిల్చున్న మహిదర్ గోర్లు కొరుక్కుంటూ నేలను చూస్తున్న వైష్ణవిని చూస్తూ టెర్రస్ మీదే ఉన్న రూమ్ డోర్ తెరిచి వర్షం వచ్చేలా ఉంది, లోపలికి రా అని పిలిచాడు. అతన్ని చూపులు అంతకు క్రితం వరకు మృదువుగా ఉంటే ఇప్పుడు మాత్రం ఇంకేదో భావం తెలుపుతున్నాయి. మబ్బులు పట్టిన ఆకాశం చిరుజల్లులు కురిపించడం మొదలుపెట్టింది. సన్నని తుంపర్లు దేహాన్ని తాకుతుంటే వింతైన అనుభూతికి లోనవుతూ డోర్కి ఆనుకుని చూస్తున్న మహిని చూసి అతని ముందుకు వచ్చి నిల్చుంది. నచ్చితే ఎంజాయ్ చేయి అన్నాడు స్మూత్ వాయిస్తో. హెయిర్ తడిచిపోతుంది అంటూ ఇక్కడ ఎందుకు ఉన్నాం అంటున్న తనని లోనికి లాగి డోర్ క్లోజ్ చేశాడు. అతను అలా చేస్తాడని ఊహించని వైష్ణవి మహిదర్ ఛాతికి అతుక్కుపోయింది. ఆమె గాజులు గలగలా మోగాయి. గుండె మీద ఉన్న ఆమె అరచేతిని కిస్ చేసి పైకి లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించాడు. మెత్తని పరుపు తమకు ఆహ్వానం పలుకుతుంటే తన వైపు వస్తున్న అతన్ని చూసి బిడియంతో దిండులో మోహం దాచుకుంది. బోర్లాప్ తిరగడంతో ఆమె వెనుక వైపు భంగిమలు అతనిలో కోరికని రేపుతుంటే పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించబోయి ఆగి కన్నింగ్ నవ్వుతూ వైష్ణవి ముందు లైటర్ ఇంకా ప్యాక్ విసిరాడు. బాబు ముద్దులు పెడతాడని ఆశగా ఎదురు చూస్తూ సిగ్గుపడుతున్న వైష్ణవి కాళ్ళ ముందున్న వాటిని చూడగానే శివంగిలా లేచి కూర్చుని ఏంటిది అనేలోపు షర్ట్ విప్పి నిల్చున్న మహిదర్ బేర్ బాడీ కనబడి మాటని గొంతులోనే ఆపేసింది. బాడీ స్ట్రెస్ చేస్తూ బెడ్ మీద చేరిన అతని చేతులు వైష్ణవి కాళ్ళు పట్టుకోగా పాదం పట్టి గుండె దగ్గరికి తెచ్చుకుని ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమని ప్రాణం జివ్వుమని లాగింది. హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. కాలిని వెనక్కి తీసుకోవడానికి చూస్తున్న ఆమెని సూటిగా చూస్తూ ప్యాక్ నుంచి తీసిన సిగర్ ఎర్రని నెయిల్ పెయింట్తో ఉన్న తెల్లని ఆమె ఫింగర్స్ మధ్య పెట్టి లైటర్తో వెలిగించాడు. మహి ఏం చేస్తున్నావు అంది వణుకుతున్న గొంతుతో. సిగరెట్ తాగొద్దని చెప్పావు కదే, నేను స్మోక్ చేయను కానీ అంటూ దా అన్నాడు లిప్స్తో ఆమె తమలపాకు లాంటి అరికాలిలో గిలిగింతలు పెడుతూ. శాడిస్ట్, నన్ను ఇలా హింస పెట్టడం ఇష్టం కదా నీకు? ఏడుపు మొహం పెట్టింది. నిన్ను మాత్రమే అన్నాడు ఇంటెన్సివ్ లుక్స్తో. ఓరగా చూస్తుంటే పోజ్ బాగుందే కానీ అన్నాడు పాదానికి ఉన్న మువ్వలను కదిలిస్తూ. ఇలా వద్దు, కావాలంటే నార్మల్గా చేత్తో ఇస్తాను అంటున్నా వినలేదు. ఇలాగే కావాలి అన్నాడు. శాడిస్ట్ అని ముద్దుగా తిట్టుకుంటూ పాదంతో పట్టుకున్న సిగరెట్ మహిదర్ పెదవుల మధ్యకి చేర్చగా మగసిరితో నిండిన అతని పాదాన్ని తాకి ఆమెలో పరవశాన్ని కలిగించింది. ఎంత ఈ జనరేషన్ అమ్మాయి అయినా సగటు భారతీయ యువతి, అందున భర్తని పేరు పెట్టి కూడా పిలవని సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన తను అది తమ ఏకాంత సమయం అని తెలిసిన మహిదర్ కోరిక మేరకు చేసిన పనికి ఎక్కువసేపు కట్టుబడి ఉండలేక పాదం వెనక్కి తీసుకోవాలని చూసేంతలో కదలకుండా పట్టుకుని ఆపేశాడు. అతని చిలిపి చూపులు నిలువెల్లా నేరుగా గుండెల్లోకి దిగుతుంటే ప్లీజ్ వదులు అంది తల పూర్తిగా కిందకి వాల్చేసి. ఫ్యాంటసీలు నీకే కాదు నాకు కూడా ఉన్నాయి. రోజుకో ఫ్యాంటసీతో చుక్కలు స్పేస్తో పాటు గెలాక్సీ మొత్తం చూపిస్తా. కన్నింగ్ లుక్ ఆమెకి ఇచ్చి అందులో ఇదొక్కటి అని చెప్తూ పప్ వదిలిన సిగరెట్ స్మాష్ చేసి ఆమె అరికాలికి ముద్దులు పెడుతూ ముందుకు లాక్కున్నాడు. అతనికి హత్తుకుపోయిన టెన్షన్లో చేతిలో బ్లాంకెట్ గట్టిగా పట్టుకుంది. మునివేలి గోరు నుంచి మొదలైన అతని పెదవుల సయ్యాట మెల్లిగా పైకి వస్తున్న క్రమంలో అరటి బొద్దెల్లా తెల్లగా లేత అరిటాకుల సున్నితంగా తగులుతున్న దేహానికి మంత్రముగ్ధుడవుతూ నున్నని నడుముని చేరి పైట కొంగుని తప్పించి బొడ్డులో మోహం నిలిపి గాఢంగా ఊపిరి తీసుకోవడం వైష్ణవి ప్రాణాన్ని నిలువెల్లా తాకింది. నడుము బోసిగా ఉండటం చూస్తూ హిప్ చైన్ ఏదే అని అడిగాడు. పెట్టుకోలేదు అంది బుద్ధిగా. చివాల్న చూశాడు తనని. బెదిరి అరచేతిలో ఉన్న చైన్ మహిదర్ ముందు పెట్టింది. బంగారానికి పొదిగిన ముత్యాలతో ఉన్న చైన్ ఆమె నాజూకైన నడుముకి అలంకరించి ఒక్కో ముత్యాన్ని ముద్దాడడం మొదలుపెట్టాడు. ఒక్కో ముద్దుకి వడ్డీగా పంటి ఘాటు ఇస్తున్న ప్రతిసారి ఆమెలో ప్రాణం రివ్వున ఎగిసే కెరటం అవుతుంది. నడుము ప్రదక్షిణలు పూర్తయ్యాక పల్చని పైటను తప్పించి నిండైన యవ్వన పర్వతాలను చూస్తూ ఏం పెట్టి చేశాడే బ్రహ్మ, ఎక్కడ ఎంత కొలతల్లో ఉండాలో తూకం వేసి చేసినట్టు ఇంత కరెక్ట్గా ఎలానే అంటూ గుండెలు రుద్దుకుంటున్న మహిని చూసి ముసిముసిగా నవ్వుతుంటే షర్ట్ రిమూవ్ చేయి ఆర్డర్ వేశాడు. ఉఫ్, నవ్వటం కూడా తప్పేనా అంది పెదవి విరుస్తూ.